ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను శనగపప్పు కందిపప్పు కలిపి కొబ్బరితో పొడి కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు దీంతో చపాతీలు తినచ్చు, స్నాక్లా తినచ్చు. కొంచెం ఇదో కందిపప్పు శనగపప్పు కలిపి ఇలా పొడిగా కొంచెం నీళ్ళు పోసి కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. కొంచెం కొబ్బరి, పచ్చిమిరపకాయ వేసి గ్రైండ్ చేశాను, కరివేపాకు. ఈ కందిపప్పులోనే జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు, కారం వేశాను. కొంచెం ఆవాలు, మినపప్పు, అంతే. చూడండి, వేసాను. అంటే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవచ్చు, కావాలంటే అల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు అది వేగాక, అది వేగుతూ ఉండగా జీలకర్ర ఇందులో వేస్తే మాడిపోతుంది, అందుకని అలా వేస్తాం. అలా పొడిని చేసామనుకోండి, పొడిని తీసే ముందు వేస్తే సరిపోతుంది. ఇలా వేసాం. కొబ్బరి చూసుకొని వేసుకోవాలి, మనకు ఎంత కావాలి. ఇలా పచ్చిపోయే వరకు వేయించుకోవాలి. చప్పుడవుతుంది కదా, కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు, లేకపోతే మెంతి కూర వేసుకోవచ్చు. ఇది లేత కొబ్బరి, ముదురు కొబ్బరి మాత్రం ఇలా చేసుకోకండి, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. లేకపోతే ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు తినకూడదు, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు తినకూడదు కొబ్బరి. అంచేత ఇది లేత కొబ్బరితో చేసుకుంటేనే బాగుంటుంది. ఇవాళ కార్తీక మాసం, కార్తీక సోమవారం. మా పక్క ఊళ్ళోనే శివాలయం, కృష్ణాలయం, వెంకటేశ్వర స్వామి గుడి, కృష్ణుడి గుడి అందరివీ ఉన్నాయి. అందరికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన ఆనందం చాలా చాలా. ఇప్పుడు దీంట్లో వేసేయాలి, ఇప్పుడు వేసేయాలి. చూడండి, ఇప్పుడు వేసేస్తే ఇలా ఇప్పుడు వేసాక అంతే అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేయాలి. చూసారు కదా ఎంత బాగుందో. ఇది అన్నంలోకి బాగుంటుంది, టిఫిన్లో తినేయచ్చు, చాలా బాగుంటుంది.